ఆహారం మనం తినడానికి ముందే దేవుడికి ఎందుకు అర్పించాలి? దీని ప్రాముఖ్యత ఏంటి? హిందూ ధర్మంలో ఆహారాన్ని దేవుడికి అర్పించడం ఒక సాధారణ ఆచారం. దేవుడికి అర్పించిన ఆహారం పూజలు లేదా మరేదైనా రీతిలో ఆరాధించిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటారు. ఇది దేవుని నుండి పొందిన బహుమతి లాంటిదిగా పరిగణిస్తారు. దేవతలకు ఆహారం అర్పించడం పూజలు లేదా దైవిక వ్రతాల సమయంలో సాధారణంగా జరుగుతుంది. ఒక భక్తుడు దేవతలకు ఆహారం అర్పించడం ద్వారా శుద్ధి పొందుతాడని నమ్మకం. అలాగే అతనిలో పెరిగిన అహం నుంచి విమోచన సాధిస్తాడని భావిస్తారు. ఆహారాన్ని అర్పించడం వలన ఆహారం పవిత్రమై పాపాలు దూరమవుతాయి. కొంతమంది దీన్ని కేవలం ఒక ఆచారం లేదా మూఢ విశ్వాసంగా భావించవచ్చు, కానీ ఇది నిజానికి మన స్వార్థాన్ని, అహాన్ని దూరం చేసి మనల్ని పాపాల నుంచి విముక్తి కలిగించే ప్రక్రియ. భగవద్గీతలో చెప్పబడినట్లుగా ఎవరైతే యాగంలో మిగిలిన ఆహారాన్ని తింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. కానీ వారు తమకే మాత్రమే ఆహారాన్ని వండుకుని తినేవారు పాపాన్ని తింటారు. యాగంలో ఆహారాన్ని పంచని పక్షంలో అది తామసికంగా మారుతుంది. ఆహారాన్ని దేవుడికి అర్పించడం, దేవుడికి ఆహారాన్ని అర్పించడం అనేది మనం దేవతలకు కృతజ్ఞతను తెలియజేస్తున్నట్లు లేదా రుణం తీర్చుకోవడం కోసం చేస్తాం. భగవద్గీత ప్రకారం దేవుడికి అర్పించకుండానే ఆహారం తినడం పాపంగా భావిస్తారు. ఇతరులకు ఆహారం ఇవ్వకుండా తినడం స్వార్థపూర్వకమైనదిగా మారి చెడు కర్మను పుట్టిస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ ఇతరులకు ఆహారం ఇవ్వాలి. ఆహారం శక్తిగా భావించబడుతుంది. ఇది మన శరీరాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. అందుకే దాన్ని అన్నమయ కోశ అని కూడా పిలుస్తారు. మనం తినే ఆహారం పలు రకాల శక్తులను కలిగి ఉంటుంది. కొన్నిటి ప్రభావం మంచిది, మరికొన్ని హానికరం. కొన్ని ఆహారాలు తామసికాన్ని పెంచుతాయి, కొన్ని రాజసాన్ని పెంచుతాయి, మరికొన్ని రాక్షసత్వాన్ని పెంచుతాయి. ఆహారాన్ని పవిత్రంగా మార్చడం, ఆహారానికి ఉన్న అపవిత్రతలను సాధారణ మార్గాలతో తొలగించడం కష్టం. కానీ దేవుడికి ఆహారం అర్పించడం ద్వారా ఆహారాన్ని అపవిత్రతలను తొలగించి అది పవిత్రమైన శక్తితో కూడిన ప్రసాదంగా మారుతుంది. హిందువులు ఈ ఆచారాన్ని తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇది కృతజ్ఞత చూపించడానికి నిదర్శనంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల దేవతలు మనకు శరీర సంబంధిత క్రియలను నిర్వహించడంలో సహాయం చేస్తారని నమ్ముతారు. దేవతల లీలలు, ఈ భూమిపై మనిషి మనుగడకు ఎల్లవేళలా దేవుడు కాపాడతాడని హిందూ ధర్మం చెబుతుంది. ఇంద్రుడు మెరుపులు తీసుకువస్తాడు. వాయుదేవుడు తాకిడికి మబ్బులు కదులుతాయి. వరుణుడు వర్షం కురిపిస్తాడు. ఇలా భూమిపై నీరు కురవడం ద్వారా పంటలు, పండ్లు మనుషులకు అందుతాయి. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహారం సమకూరుతాయి. ఈ విధంగా దేవతలు భూమిపై జీవితం కొనసాగించడానికి అవసరమైన అన్ని శక్తులను అందిస్తారు. పవిత్రమైన బాధ్యత. మనం సంపాదించుకున్న ఆహారాన్ని మనం మాత్రమే భుజించాలి లేదా అనుభవించాలి అనుకోవడం తప్పు. మనం సంపాదించుకున్నాం అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. అది దేవతల అనుగ్రహం వల్ల కలిగిన బహుమతి, సార్వజనిక శ్రమ నుండి వచ్చింది. అందువల్ల ఇతరులతో ఆహారం పంచుకోవడం అనేది మన బాధ్యత. ఉపనిషత్తులు చెబుతున్న దాని ప్రకారం ప్రపంచం మొత్తం దేవుని ఆహారం. భగవద్గీత ప్రకారం యాగం వలన వర్షాలు రావడం. యాగం నైతిక బాధ్యతలను కలిగిస్తుంది. వర్షంతో ఆహారం సిద్ధం అవుతుంది. ఆహారంతో జీవులు ఉత్పత్తి అవుతాయి అని భగవద్గీత పేర్కొంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.